వేట అంటే మనకు సాధారణంగా సింహాలు, పులులు లాంటి జంతువులే గుర్తొస్తాయి. కానీ పక్షులు కూడా ఇందుకు ఏమాత్రం తీసిపోవు. టార్గెట్ ఎంచుకున్నాక అవి దాడి చేసే తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. చాకచక్యంగా వ్యూహాలు పన్ని ఆహారాన్ని దక్కించుకునే తీరు నమ్మశక్యంగా ఉండదు. ఈ కోవలో ముందుండే పక్షి డేగా. అయితే కింగ్ ఫిషర్ పక్షి వేట వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. వేట అంటే ఇది అని జనాలు నోరెళ్లబెట్టేలా చేస్తోంది. స్పెయిన్కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్ ఈ వీడియోను రికార్డ్ చేశారు. మళ్ళీ చూడాలనిపించేలా ఉన్న ఈ దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ అత్యంత చాకచక్యంగా రికార్డ్ చేశారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం కింగ్ ఫిషర్ పక్షి ఓ కొమ్మపై కూర్చొని కింద నీళ్లలో ఉన్న చేపలపై కన్నేసింది. నీరు నిశ్చలంగా ఉండటంతో లోపలున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఇక కింగ్ ఫిషర్ పక్షి సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూసింది. అవకాశం దొరికిందని భావించగానే ఒక్కసారిగా అమిత వేగంతో నీళ్లలోకి దూకేసింది. నీటిలో రాళ్ల మధ్య ఈదుతున్న ఓ చేపను ముక్కుతో పట్టేసింది. ఆ తర్వాత అంతే వేగంగా నీళ్లలోంచి బయటకు వచ్చి ఎగిరిపోయింది. వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. క్షణాల్లో వేట పూర్తయిందని అన్నారు. కన్ను మూసి తెరిచేలోపే అంతా అయిపోయిందని అంటూ ఉన్నారు. ఇక ఈ వీడియోను రికార్డ్ చేసిన వ్యక్తిపై కూడా ప్రశంసలు కురిపించారు. ఎంతో ఓపిగ్గా ఎదురు చూస్తే గాని ఇలాంటి అద్భుత దృశ్యాలను కెమెరాలో బంధించలేమని అన్నారు. ఒక సెకండ్కు 600 ఫ్రేమ్స్తో ఓ వీడియోను రికార్డ్ చేస్తే ప్రకృతిలోని రహస్యాలను ఒడిసి పట్టొచ్చని కమెంట్ చేశారు. ఇలా రకరకాల కమెంట్స్ మధ్య వీడియో అయితే వైరల్ అవుతోంది.